అశుభమతి రసత్ప్రవృత్తి సక్త సతతం అనార్య కుశీల సంగమత్త. సతతం అనార్య కుశీల అంటే ఇక్కడ అనార్య అంటే నిత్యం అయోగ్యులతోనూ, అనార్య అయోగ్యులతోనూ, నీచ స్వభావం కలిగిన వారితోనూ, సంగమత్త అంటే వారితోనూ స్నేహం వల్ల, సంగమత్త. సంగమత్త అంటే సంగమత్త. మత్తం అంటే ఏమిటి? మదం అన్నమాట. అంటే సంగమత్త అంటే ఏమిటి? దాన్ని వాళ్ళని కలిసి ఉన్నందువల్ల సంగమత్త అంటే వారితో స్నేహం చేసినందువల్ల, నీచ స్వభావం కలిగిన వారితోనూ స్నేహం వల్ల, సతతం ఎల్లప్పుడూ కూడా, సతతం అనార్య అకుశీల సంగమత్త అంటే అయోగ్యులతోనూ నీచ స్వభావం కలిగిన వారితోనూ స్నేహం వల్ల మదం అధికమైన వాడు. అది మనం చూస్తూనే ఉన్నాం, రోజు పేపర్లో చదువుతుంటాం, జరిగిన ప్రత్యక్షంగా మన కళ్ళ ఎందు ఎన్నో జరుగుతుంటాయి. పనికి మాలిన వెధవలతో స్నేహం చేసిన వాళ్ళు మదించి ఉంటారంటారు. అంటే వాడే పనికి మాలిన వాడు, వాడు ఏది చెప్తే అది చేస్తాడు వీడు. వాడిని పోయి కొట్టడమంటే కొట్టేసి వచ్చేది అంతే. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది, ఆ నీచ స్వభావం ఉంది వాడి దగ్గర, వాడి డబ్బు చూసుకొని వీడికి మదం ఎక్కుతుంది అనమాట. ఆ విధంగా మొత్తం భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు కలిగాయి మనకి వ్యవస్థలో. ఆ విధంగా నీచ స్వభావం కలిగిన వారితోనూ స్నేహం వల్ల మదం అధికమై. చూడండి, తమాషా ఏంటంటే ఈ రోజుల్లో ఏదైతే జరుగుతున్నదో ఇది ఆ రోజుల్లోనే రాయబడింది, పురాణాల రోజుల్లోనే రాయబడింది చక్కగా. అంటే ఏమిటి? మనుషుల స్వభావం మారలేదనమాట. అప్పుడు కూడా అలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు అలాగే ఉన్నారనమాట. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకి, ఇప్పుడు అందరికీ తెలుస్తూ ఉంది. ఇటువంటి వారిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. సతతం అనాది అకుశీల సంగమత్త అనుదిన కృత పాప బంధ యత్న. అనుదిన కృత పాప బంధ యత్న. ప్రతిదినం కూడా, అనుదినం అంటే ప్రతిదినం కూడా, కృత అంటే చేయబడినటువంటి పాప చర్యలపై ప్రయత్నం అమితంగా ఉన్నవాడు. అనుదిన కృత పాప బంధ యత్న అంటే ఒకరోజు అయిపోయేది కాదు. రోజు తెల్లవారు లేవగానే పళ్ళు తోముకొని, ఈరోజు ఎవరు లేదు, ఇంకా ముందు రోజు రాత్రే అన్నమాట, ఈరోజు ఎటువంటి పనికిమాల పని చేయాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళని ఈ రాజకీయ పార్టీల వాళ్ళు తీసుకుంటారన్నమాట. వాళ్ళని ఏదైనా ఎక్కడైనా రాళ్ళు ఇవ్వాలి, లేదు మీడియా, ఇప్పుడంతా రాళ్ళు కూడా అంతా పోయిందండి. ఇప్పుడు మీడియాలో అన్నమాట పనికిమాల పోస్ట్ పెట్టడము, ఎవరితో మార్ఫింగ్లు చేయటము, ఎవరితోనో ఎవరో ఉన్నట్లు చేయటము, ఇవన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే పాపం వాళ్ళ యొక్క శీలాన్ని నాశనం చేయడం. అంటే ఏమిటి? తెలియని వాళ్ళు ఏమిటి, ఏది చూస్తే నవ్వుతారు. కొంతమంది ఉంటారు, అయ్యో అట్లాగా, ఎంత చండాలంగా ఉన్నా అంటే వాడు నిజంగా నేను ఏదో అనుకున్నాను, మంచివాడు అనుకున్నాను. ఎందుకంటే వీడు ఎవడో పోస్ట్ పెట్టుంటాడు. నిజంగా పోస్ట్ పెట్టిన వాడు చండాలు, వీడు కాదు, ఎవరిదైతే పెట్టాడు. కానీ తెలియదు కదా. ఇంకా దాన్ని బట్టి రోజు ఈ ప్రభుత్వాన్ని నడిపే ఏ పార్టీ ఉందో వాళ్ళకి ఇదే పని. రోజు పొద్దున్న లేచడం, వాడు అది పెడితే వీళ్ళు దానికి వెంటనే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా, లేకుంటే ప్రజలు నమ్మేస్తారు. ఇది ఒక పెద్ద వ్యసనం అయిపోయింది అనమాట, ఏదో ఒకటి పెట్టేయడం. అక్కడి నుంచి ఎదుటి పార్టీ వాడు దాని గురించి చర్చలు, ఉప చర్చలు, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట, పనికిమాలిన ఇవన్నీ కూడా. ఆ విధంగా అమితంగా ఉన్నవాడు ఏమిటి? ప్రతిదినం పాపచర్యలపై ప్రయత్నం అమితంగా ఉన్నవాడు. పురుష పశువు అనబడతాడు కానీ వాసుదేవ భక్తుడు కాడు వాడు. పురుష పశువు నహి వాసుదేవ భక్త. పురుష పశువు వాడు, అంతేగాని వాసుదేవ భక్తుడు కాడు. అశోమతి రసత్ ప్రవృత్తి సక్త శతమనాది కుశీల సంగమత్త అనుదిన కృత పాప బంధ యత్న పురుష పశుర్ నహి వాసుదేవ భక్త. అటువంటి వాడు వాసుదేవ భక్తుడు అవుతాడా? అవలేడు. మరి ఏమవుతాడు? పురుష పశువు అవుతాడు అనమాట. సకలమిదహం చ వాసుదేవ పరమ పుమాన్ పరమేశ్వర స్థయేక ఇది మతి అచలా భవత్యనంతే హృదయగతే వ్రజతాన్ విహాయ దూరాత్. సమస్తమైన ఈ ప్రపంచం కూడా, నేను కూడా వాసుదేవుని ప్రకారములే, పరమపురుషుడైన పరమేశ్వరుడు ఒక్కడే అనే బుద్ధి హృదయమునందున్న అనంతుని పట్ల ఇతి మతి అచల భవంతి అనంతే భవతి అనంతే హృదయగతే. అటువంటి అనంతుని పట్ల ఉన్న వారిని దూరంగా విడిచిపెట్లు. వ్రజ తాన్ విహాయ దూరాత్. వ్రజ అంటే వదిలిపెట్టడం, తాన్ విహాయ దూరాత్ అది కూడా దూరంగా విడిచిపెట్టి వెళ్ళు, దగ్గరికి పోవద్దు, అసలు వాళ్ళ దగ్గరికి పోవద్దు అన్నమాట. కమలనయన వాసుదేవ విష్ణో ధరణి ధరాచ్యుత శంఖచక్రవాణి భవ శరణమితీరయంతి ఏ వై త్యజ వట దూర తరైన తాన్ అపాపాన్. తాన్ అపాపాన్ అంటే అటువంటి పాపము చేయటువంటి వాడు. పుణ్యాత్ములు, ఎటువంటి పుణ్యాత్ములు? కమలాల వంటి
నయనాలు కలవాడా వాసుదేవా విష్ణు భూమిని ధరించేవాడా అచ్యుత శంఖం చక్రం చేతిలో ధరించేవాడా అని పలుకుతూ శరణు శరణు అంటున్న పాపరహితులను విడిచిపెట్టి మిక్కిలి దూరంగా వెళ్ళిపో. కమల నయన వాసుదేవ విష్ణు ధరణిధర అచ్యుత, ధరణిధర అచ్యుత శంఖచక్రపాణే భవ శరణమితి ఈరయంతి ఈరయంతి భవ శరణమితి ఈరయంతి. అంటే భవ శరణం అంటే నాకు శరణు కమ్ము నువ్వు, అంటే నాకు శరణం అంటే ఏమిటి అర్థం? నీవే నాకు దిక్కు, నేను నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఈ సమస్త జగత్తు నేను అటువంటి వారిని విడిచిపెట్టి తేజ భట దూరతరేణ తాన్ అపాపాన్, అటువంటి వారిని పాపరహితులను పుణ్యాత్మను విడిచిపెట్టి మిక్కిలి దూరంగా వెళ్ళిపో. కాబట్టి మంచి బుద్ధి లేనివాడు, చెడు పనులు చేయడం నందే కుతూహలం చూపేవాడు, ఎల్లప్పుడూ పూజ్యులు కాని వారితో కొనసాగించుతున్న సహవాసముతో ఒళ్ళెరగకుండా ప్రవర్తించేవాడు, ప్రజనమును పాపబంధమును చుట్టుకో చూచేవాడు అగు వ్యక్తి పురుషుని పేరుతో ఉన్న పశువు. అటువంటి మనిషి శ్రీ వాసుదేవుని భక్తుడు కాడు. ఇప్పటి వరకు భక్తుడు కానీ గుర్తు చెప్పబడింది. ఇప్పుడు భక్తుడు శిక్షణము క్లుప్తంగా చెప్తున్నాడు. ఏమని? ఈ సమస్త జగత్తు నేనున్ను వాసుదేవుడనే, ఆయన పరమపురుషుడు, అందరికన్నా అధికుడు అయిన ఈశ్వరుడు ప్రభువు, అతడు ఒక్కడే. ఆ మహానుభావునికి సరిజోడు ఎక్కువైన వాడున్నూ లేడు అనేటువంటి భావముతో బుద్ధితో తనలో అంతరాత్మగా ఉన్న ఆయన ఎందు ఎవరికి చెదరక ఉంటుందో అటువంటి వారి దరికి పోకుండా దూరముగా వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి కమలనైన వాసు ఇది నిజబట శాసనాయి వసతి మనసి యస్యసో అవ్యతాత్మ. వసతి యస్య వసతి యస్య మనసి యస్య అంటే వసతి యస్య అంటే ఏంటి? ఎవరి మనస్సులో ఉంటుందో ఏమిటి? కమలనైన వాసుదేవో విష్ణు ధరణిధరాచ్యు శంఖచక్రపాణి భవ శరణమితీరయంతి ఏ వై యజవట దూర తరేణ తాన పాప. ఓ కమలనాయన వాసుదేవ, ఓ విష్ణు ధరణి మోసినవాడా ఉచ్యుత శంఖచక్రపాణి, నన్ను రక్షింపయ్యా శరణుయ్యవయ్యా అని ఎవరైతే తన్మయిలై పులకిత గాత్రులై పొంతెత్తి పాడుతుంటారో అటువంటి పుణ్యాత్ములు పాపము లేని వారి వద్దకు ఓ భటుడా పోబోకు, వారిని చేరబోకు, మిక్కిలి దూరముగా వెళ్ళిపో. వసతి యస్య వసతి మనసి యస్య వసతి మనసి యస్య సో అవ్యయాత్మ పురుషవరస్య నతస్య దృష్టిపాదే తవ గతి అథవా మమాస్తి చక్రపతి హత వీర్య బలస్య సో అన్యలోక్య. ఎవని హృదయంలో ఆ వ్యయతాత్ముడు భగవంతుడు నివసించి ఉంటాడో అటువంటి ఉత్తమ పురుషుని కనుచూపు మేర లోకానికి వెళ్ళడానికి అర్హత నీకు లేదు. పురుష వరస్య నతస్య దృష్టిపాదే. పురుష వరస్య అన్నాడు అంటే వరం అంటే ఏమిటి? శ్రేష్ఠుడు అనమాట. పురుష వరస్య అంటే పురుష శ్రేష్ఠుడు. ఎటువంటి పురుష శ్రేష్ఠుడు? ఎవని హృదయంలో ఆ అవ్యయాత్ముడైన వసతి మనసి యస్య సో అవ్యయాత్మ వసతి నివసిస్తున్నాడు. సో మనసి మనసునందు యస్య ఎవని యొక్క మనసులో సో అసహ అవ్యయాత్మ అంటే అతడు ఆ అవ్యయాత్మని భగవంతుడు నివసించి ఉంటాడు. అటువంటి ఉత్తమ పురుషుని చూపు మేరలోనికి వెళ్ళడానికి అర్హత నీకు లేదు. ఇంకా చూడండి, ఇక్కడ వెళ్ళడానికి అర్హత నీకు లేదని చెప్పడం లేండి, నీకు లేదు. ఎలా ఉంటుంది కదండి? ఏంటండి నీకు లేదు అన్నదానికోను నీకు లేని దానికి ఎంత తేడా ఉంది కదండి? ఏదైనా ఒక వస్తువు మీరు పంచుతున్నారు అనుకోండి, నీకు లేదు అన్నారనుకో అంటే ఏమిటి? మీరు ఎవరికి ఇస్తున్నారు వారికి లేదని. నీకు లేదంటే ఇంకొకటి ఎవరికో లేదని అర్థం. ఎంత అర్థం మారుతుంది చూడండి. ఆ విధంగా ఇది తవ గతి అథవా మమ అస్తి చక్ర ప్రతిహత వీర్య బలస్య సో అన్యలోక్య. నాకు లేదు, నీకు లేదు, నాకు లేదు. ఆ చక్రం ధాటికి మన వీరత్వం తవ గతి అథవా మమ అస్తి చక్ర ప్రతిహత వీర్య బలస్య సో అన్యలోక్య. ఆ చక్రం ధాటికి మన వీరత్వం చక్ర ప్రతిహత వీర్య బలస్య మన వీరత్వం బలం ఆగవు. ఆ విష్ణు భక్తులు మన లోకం కాకుండా మిగిలిన లోకాలకు వెళ్ళే యోగ్యుడు అవుతాడు. సో అన్యలోక్య. కాబట్టి వసతి మనసి యస్య సో అవ్యయాత్మ పురుష వరస్య నతస్య దృష్టిపాదే తవ గతి అథవా మమ అస్తి చక్రపతి హత వీర్య బలస్య సో అన్యలోక్య. కాబట్టి
హరినామ సంకీర్తన చేస్తూ శరణాగతులై ఉండే విష్ణు భక్తిని ఎవరో అవ్యతాత్మ శ్రీమన్నారాయణ తిష్ట వేసుకుని ఉంటాడు ఎదలో. కనుక ఆ పురుషవరుని యొక్క చూపు బారేంత దూరం వరకు నీకు నాకు పోవడం రావడం కుదరని పని. విష్ణు భక్తులు శ్రీహరి తన యొక్క చక్రం చేత ఇతరుల వీర్య బలం నశింపజేసే శక్తి గలవాడు. అతని వద్దకు మనం పోలేము. ఆ విష్ణు భక్తులు అంతకుముందు కాలంలో ఎన్ని పాపాలు చేసిన వాడైనా మన లోకంలోకి రాతగిన వాడు కాడు. అతడు వైకుంఠవాస యోగ్యుడు అని చెప్పి, ఇతి నిజవట శాసనాయ దేవో రవి తనయ సకిలాహ ధర్మరాజ మమ కలితమిదం చ తేన తుభ్యం కురువర సమ్యగిదం మయా అపి చ ఉక్తం. కాబట్టి అని తన భటుని శాసిస్తూ, ఇది నిజ భట, నిజ అంటే తన యొక్క అని అర్థం, నిజ అంటే నిజ భట శాసనాయ దేవో మమ అంటే ఇక్కడ మహ్యం, నాకు, తేన అంటే జాతి స్మరుడైన వాని చేత కురువర ఓ భీష్ముడా. ఇది నిజభట శాసనాయ దేవో రవితనయ, రవితనయ అంటే యముడు, రవితనయ స కిల ఆహర ధర్మరాజ అని చెప్పి ఈ విధంగా ఆ కాళింగ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఓ భీష్ముడా, ఈ విధముగా తన భటుణ్ణి శాసించడం కొరకు దేవుడు సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు బోధించినాడయ్యా. ఈ విషయాన్ని జాతుస్మరుడైన ముని నాకు తెలిపినాడు, దానిని నీకు చక్కగా వివరించినానయ్యా అని అన్నాడనమాట. అని తన భటుని శాసిస్తూ, మమ కథితం ఇదం చ తేన తుభ్యం, తుభ్యం అంటే నీకు అని అర్థం, కురువరా, కురువర అంటే భీష్మ అని అర్థం, కురువరుడు, కురువంశంలో శ్రేష్ఠమైనటువంటి వాడు అనమాట కురువంశం. సమ్యక్ ఇదం మయా చ అపి ఉక్తం, ఈ విధంగా సమ్యక్ మయా అపి ఉక్తం, నా చేత ఈ విధంగా చెప్పడం జరిగింది. నకులై తన్మన నకులై తత్ మమ ఆఖ్యాతం, నకులై తత్ మమ ఆఖ్యాత, నకుల కళింగ దేశం వచ్చిన మహామేధావి నా ద్విజుడు పూర్వం తేన ద్విజన్మన అంటే ఏంటండి, ద్విజుడు అని అర్థం, బ్రాహ్మణుడు అని. ద్విజన్మన అంటే మనం ఇంతకుముందు ఎన్నో సందర్భాలు, ద్విజ అంటే 2 సార్లు జనించినటువంటి పక్షి కూడా అవుతుందండి, పక్షి కూడా చెప్తారు అలాగే. ద్విజం అంటే పక్షి గుడ్డు రూపంలో ఉంటుందండి ముందుగా, ఆ తర్వాత దానికి జన్మ గుడ్డు రూపం అనమాట, ముందు జన్మ. ఆ తర్వాత ఏముంది, గుడ్డు నుంచి పక్షిగా వస్తుంది బయటికి, అది 2వ జన్మ. అలాగే ద్విజుడు అంటే బ్రాహ్మణుడుగా అర్థం ఉంది. బ్రాహ్మణుడికి ఏమిటి, ముందు జన్మిస్తారు, మామూలు జన్మ, తల్లి గర్భంలో జన్మిస్తాడు. మరి ఆ తర్వాత ఉపనయన సంస్కారాలు జరిగిన తరువాత వేదాధ్యాయానికి వాటికి అన్నిటికీ కూడా ఆయనకు అధికారం వస్తుందన్నమాట. అప్పుడు 2వ జన్మ ఎత్తినట్లే అనమాట, అది 2వ జన్మ. అందుకని 2 జన్మలు కలవాలన్నమాట, ద్విజుడు అంటారు. అంటే బ్రాహ్మణుడికి ఇవన్నీ ఉంటాయి, సంస్కారం అన్ని కూడా అతనికే ఉంటాయి. కాబట్టి అతను ఈ మధ్య అందరూ కూడా చాలా ఇతర కులాల వాళ్ళు కూడా వాళ్ళ ఆచార్యుల దగ్గరికి వచ్చి ఈ యొక్క శంఖ చక్రములు ధరించడము అవన్నీ చేసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళు కూడా వైష్ణవ భక్తులుగా మారడం అంటే ఏమిటి లేండి, ఆ విధంగా ఒక గురువు దగ్గర చేయించుకుంటే ఎప్పుడు కూడా మన శరీరం పైన ఉన్నటువంటి దుస్తులు కానీ లేదు శరీర ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి వినయాన్ని పెంచుతాయండి. అంటే ఆభరణాలు అంటే ఏవో రకమైన ఆభరణాలు కాదండి, అదేదో మనం ఫ్యాషన్గా వేసుకునేది కావు. కానీ ఇటువంటి శంఖచక్రములు, తులసి మాలలు ఇవన్నీ కూడా మనలో ఒక పవిత్రత ఏర్పడుతుంది అనమాట. అందుకే నవ్వుతుంటా ఎప్పుడో ఈ మధ్యకాలంలో నేను నామం, ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడో పొద్దున్న నామం వేస్తే అది ఎప్పుడో మధ్యాహ్నానికి పోయేది, ఎక్కడ బయట పోయినప్పుడు కూడా ఊరికే సరదాగా చెప్తున్నాను. ఎవరన్నా స్నేహితులు కలిసినప్పుడు రారా అట్లా పోదాం హోటల్కి అంటారు. ఈ నామం పెట్టుకొని హోటల్కి పోయి తినరా అంటే తప్పు లేదండి, ఎందుకంటే ఇది కానీ అంత కఠినమైన నియమాలు లేవు. అయినా కూడా ఏదో ఒక సందేహం అంట మనసులో, ఎందుకులే ఇలా మన వేషధారణతో అక్కడికి పోవడం అని కించిత్ మనసు వెనక్కి లాగుతుంది. దానివల్ల మనం పెద్దగా కోల్పోయేదంటే ఏమి ఉండదు, ఇంకా మంచిదే అవుతుంది అనమాట. అది ఎక్కడో ఏదో తినేసి అనవసరం అనారోగ్య పాలవుతుంది. ఆ తర్వాత మిత్రులు కూడా పిలవడం వదిలేశారు. ఏదైనా పార్టీలకి ఏదైనా చేసుకుంటే కూడా ఏదో ఒక మాట వరుసగా చెప్తారంతే. మొదట్లో రాలేదేమని అడిగేవారు, తర్వాత ఇప్పుడు వాళ్ళకే అర్థమైపోయింది రాడు అనే విషయం. ఎప్పుడు మనం రాడు అనే విషయం మనకి అర్థమైపోతే ఇంకా మనం రమ్మని పిలుస్తాము, లోపల సంతోషంగా ఉంటుంది ఎట్లాగో రాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ విధంగా విష్ణుభక్తులు అయినటువంటి వాడు ఆ విధంగా ధరించినప్పుడు ఆ భక్తి భావన అనేది వచ్చేస్తుంది అనమాట. అంతేకాదు సంఘంలో ఎలా మెలగాలి
అన్ని వాక్శుద్ధి కానీ మన ఆచరణ కర్మణ త్రికర్మణ అన్నమాట. మనసా వాచ కర్మణ ఈ 3 విధాలుగా కూడా మనకి ఒక పవిత్రత వస్తుందండి. అందుకే ఈ కట్టు బొట్టు అనేది పెట్టారనమాట. అంటే అది అటువంటి కట్టుబొట్టు లేని వాళ్ళకి పవిత్రత ఉండదు, ఉంటుంది, కాదని చెప్పడం లేదు. కానీ మనసు అప్పుడప్పుడు కొద్దిగా గతి తప్పే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళకి గతి తప్పే అవకాశమే లేదు. ఎందుకంటే సంఘానికి భయపడుతున్నారు అనమాట. సంఘానికి భయపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు కూడా సంఘం వాళ్ళు మనం ఏమైనా అనుకుంటారేమో ఇలాంటి పనులు చేస్తే అనేటువంటి ఉంటుందన్నమాట. లేదు చూసి ఏదో మంచి శాస్త్రీ భవనను అయ్యర్ కేఫ్లను అక్కడ పోతుంటాను, మామూలు హోటల్ పోకుండా కాస్త పేరులోనే ఏదో ఒక పవిత్రత ఉండేలాగనమాట. లోపల ఎట్లా ఉన్నా కూడా కనీసం పేరులో పవిత్ర. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనం వేసేటువంటి వేషధారణ ఎప్పుడు కూడా మన మనస్సు పైన ఇటువంటి ఇంపాక్ట్ అంటారు అది ఉంటుందన్నమాట. అందుకనే మన పెద్దలు ఒక్కొక్క వృత్తి వాళ్ళకి ఒక విధమైనటువంటి వేషధారణ పెట్టారనమాట. అది ఆ ధారణ ఉండాలి, ఉంటేనే దానికి ఒక అందం అన్నమాట. అందము కాకుండా ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మయా లకులై మమ ఆఖ్యాతం పూర్వం తేన ద్విజన్మన కళింగదేశాదభ్యేత్య అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి కళింగ దేశం నుంచి వచ్చిన మహామేధావి అయిన ఆ ద్విజులు పూర్వం ప్రీతితో నాకు చెప్పిన దానిని నీకు పూర్తిగా యథాతథంగా వినిపించాను. ప్రియతాసు మహాత్మన కళింగ దేశాదభ్యేత్య అభ్యేత్య అంటే వచ్చి కళింగ దేశాత్ మయాప్యేతత్ యథా న్యాయం సమ్యక్ వత్త తవోదితం యథా విష్ణువృతేన అన్యత్ త్రాణం సంసార సాగరే. త్రాణం అంటే ఏమిటి? రక్షించేది, రక్షకుడు త్రాణం అంటే. ఎక్కడి నుంచి? సంసార సాగరే. ఈ సంసార సాగరంలో ఇంకెవరు లేరు. విష్ణు వృతే యథా విష్ణు వృతే. వృతే అంటే ఆయన తప్పి ఇంకెవరు లేరు అని అన్నమాట. విష్ణు వృతే అంటే ఏమిటి? విష్ణువు లేకుండా ఇంకెవరు లేరు అంటే ఆయన ఒక్కడే. విష్ణుమూర్తి నా అన్యత్, విష్ణుమూర్తి తప్ప ఇంకెవరూ లేరు నా అన్యత్. దేనికి? త్రాణం సంసార సాగరే. త్రాణం అంటే రక్షించడానికి. ఎక్కడి నుంచి? సంసార సాగరం. ఈ సంసార సాగరంలో పడిపోయాం మనం. మరి ఇక్కడి నుంచి మనం ఎవరు రక్షిస్తాడు? ఆ విష్ణు ఒక్కడే, ఇంకెవరు రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా జరిగిందో వస్తే కొంతసేపు కూర్చొని పరామర్శించి పోతారు. ఒకవేళ అనారోగ్యం పడ్డారు, ఉదాహరణకి అనారోగ్యంలో పడ్డారు, వస్తారు, నలుగురు వస్తారు. వస్తే అయ్యో మీకు రావాల్సింది కాదండి అంటే తనకు రావాలని కాదు, మళ్ళా పక్కింటి వాడికి రావాలని. అయ్యో మీకు రావాల్సింది కాదండి, మీరు ఇంత దైవభక్తులు, మీరు కష్టపడతారు జీవితంలో, ఎప్పుడు ఇవన్నీ 4 మాటలు చెప్తారు. పోస్తే ఒక కప్పు టీ తాగుతారు, కాఫీ తాగుతారు, వెళ్ళిపోతారు అంతే. ఏదో వచ్చి చూసాం కదా, ఇంకా తర్వాత ఎప్పుడో మళ్ళీ మీరు కోలుకొని మళ్ళీ ఆఫీసు పోయినప్పుడు కలిసినప్పుడు మాట్లాడిస్తారు. ఇది ఈ సంసార సాగరంలో మన రోజు ఎదురీదేటప్పుడు జరిగే సంఘటనలు అనమాట. ఎవరు మనకు ఉంటేవాడు లేరు. కాబట్టి ఆ విష్ణువు ఒక్కడే, విష్ణువు తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇంకరా పాశదండాచన యమోనచి ఆతనా సమర్థాత్య ఆత్మ కేవల ఆలంబన సదా కేశవాలంబన సదా కేశవ ఆలంబన సదా. సదా అంటే ఎల్లప్పుడూ కూడా ఆ కేశవుని పైనే కేశవ ఆలంబన సదా యస్య ఆత్మ సమర్థాత్తస్య. ఎల్లప్పుడూ కేశవుని పైనే మనస్సు లగ్నం చేసుకున్న వానికి యమకింకర్లు గాని కింకర పాశదండాశ్చ యమపాశాలు గాని కింకర ఈ పాశదండాశ్చ యమపాశాలు కానీ యమదండాలు కానీ దండనాలు కానీ యమయాతనలు కానీ యయో నచ యాతనాహ స్వయంగా ఎవడైనా ఏమీ చేయజాలు సమర్థాత్తత్య ఆత్మ కేశవాలంబనస్తారు. కాబట్టి అని భీష్ముడు నకులకు వివరించాడు. అన్నీ చెప్పిన తర్వాత పరాశరుడు చెప్తున్నాడు ఏమని? ఏతన్మునే తవ ఆఖ్యాతం గీతం వైవస్వతేన యత్ తత్ప్రశ్నానుగతం సమ్యక్ కిమన్య శ్రోతుమిచ్చసి. కాబట్టి మైత్రేయ మునీంద్ర, వైవస్వతుడైనటువంటి యముడు చెప్పినది నీకు తెలియజేశాను. ఇంకా భీష్ముడు చెప్తున్నాడు, నకుల దీని నాకు కళింగ దేశానికి వచ్చిన రాముడు ఎంతో సంతోషం తెలిపినాడయ్యా. నాయన నేను కూడా నీకు తగినట్లుగానే ధర్మబద్ధమైన విషయాన్ని వివరించినానయ్యా. మనవడా, ఈ సంసార సాగరం పడి ఉన్న వారికి విష్ణువు తప్ప రక్షించే దిక్కు ఎవడూ లేడయ్యా. ఎవడైతే కేశవుని ఆశ్రయించి ఆయనే నమ్ముకొని ఉంటున్నాడో అతనికి ఉరితాళం చేతిలో పట్టుకుని ఉన్న యమకింకర్లు
కానీ వారి ప్రభు అయిన యమరాజు ధర్మరాజు కానీ ఆతలు కానీ ఏమి చేయజాలవు సుమా అని చెప్పి పరాశరుడు చెప్తున్నాడు. చివరికి ఏమని, ఓ మైత్రేయ, యమధర్మరాజు చేత చెప్పబడిన ఈ విషయాన్ని నీకు తెలియజేస్తానయ్యా మైత్రేయ మునీంద్ర. ఏతత్ మునే తవ ఆఖ్యాతం గీతం వైవస్వతేన యత్ తత్ ప్రశ్నానుగతం సమ్యక్. అది కూడా నీ ప్రశ్నకు సంబంధించి చక్కగా వివరించినాను. సమ్యక్ అంటే బాగా చక్కగా. కిం అన్యత్ శ్రోతుం ఇచ్చతి, కిం అన్యత్ శ్రోతుం ఇచ్చతి. సరే, ఇది అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది కదా. మరి ఇంకో టాపిక్ ఏ వినాలని కోరుకుంటున్నావు, ఇక మీద ఏం వినాలని కోరికతో ఉన్నావు అని అడుగుతున్నాడు. ఈ విధంగా మనం శ్రీ విష్ణు పురాణే తృతీయ అంశే యమగీతానామ సప్తమో అధ్యాయ సమాప్త. కాబట్టి ఈ విధంగా తృతీయ అంశంలో మనకి 7వ అధ్యాయం ముగిసింది అనమాట, యమగీత అనేటువంటిది. సరే, ఈరోజు చదవడానికి లేదు కాబట్టి మనం 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. అష్టమ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ముందు శ్లోకాలు చదువుకున్నాం. ఇక్కడ 8వ అధ్యాయంలో దీన్ని చాతుర్వర్ణ్య ధర్మ కథనం, చాతుర్వర్ణ్య ధర్మ కథనం అని చెప్పండి దీనికి. ఇక్కడ దీంట్లో చాతుర్వర్ణ్యాల గురించి చెప్పబడుతుంది అనమాట విషయము. కాదు, ముందు శ్లోకాలు చదువుకుందాము. ఇది కూడా ఒక 40 శ్లోకాల వరకు, 41 శ్లోకాల వరకు ఉన్నదనమాట. దీని తర్వాత ఆశ్రమ ధర్మవర్ణం. ఇవన్నీ అంటే మనం రోజువారీ ఏదో కొన్ని అక్కడక్కడ వింటూ ఉంటాం, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, విష్ణు పురాణంలో ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ తర్వాత రాబోయేటువంటి ఆశ్రమ ధర్మవర్ణం, అంటే ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మాలు అంటారు. ఆయా ధర్మాలు ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాలు చాలా వివరంగా చెప్పబడిందండి. కాబట్టి మనం ఈ ప్రస్తుతానికి చాతుర్వర్ణ ధర్మ కథ గురించి చెప్పుకోండి. శ్రీ మైత్రేయ ఉవాచ భగవాన్ దేవ సంసార విజిగీషుభిః సమాఖ్యాహి జగన్నాథో విష్ణురారాధ్యతే యదా ఆరాధితా చ గోవిందాధారధన పరైర్నరైః యత్ప్రాప్యతే ఫలం శ్రోతుం తవేచ్ఛామి మహామునే. భగవాన్ దేవ సంసార విజిగీషుభిః సమాఖ్యాహి జగన్నాథో విష్ణురారాధ్యతే యదా ఆరాధితా చ గోవిందాధారధన పరైర్నరైః యత్ప్రాప్యతే ధనం శ్రోతుం తవేచ్ఛామి మహామునే. యత్పృచ్ఛతి భవాని తత్తగరేణ మహాత్మనా ఔర్వప్రాహ యదా పృష్టత్తన్మే కథయత తృణు. సగర ప్రణిపచ్చేదమౌర్వం ప్రపచ్చ భార్గవం విష్ణోరారాధనోపాయ సంబంధం ముని సప్తమా. సగర ప్రణిపచ్చేదమౌర్వం ప్రపచ్చ భార్గవం విష్ణోరారాధనోపాయ సంబంధం ముని సప్తమా. ఫలం చారాధితే విష్ణౌ యత్ పుంసామభిజాయతే నచాహ పృష్టో యత్తేన తన్మైత్రేయాఖిలం తృణో. భౌమాన్ మనోరథాన్ స్వర్గే రమ్యం చ యత్పదం ప్రాప్నోద్యారాధితే విష్ణౌ నిర్వాణమపి చ ఉత్తమం. భౌమాన్ మనోరథాన్ స్వర్గే రమ్యం చ యత్పదం ప్రాప్నోతి ఆరాధితే విష్ణౌ నిర్వాణమపి చ ఉత్తమం. యది యదిచ్యతి యావచ్చ ఫలమారాధితే అచ్యుతే తత్తదాప్నోతి రాజేంద్ర భూరి స్వల్పమథాపి వా. యత్తు పృచ్ఛతి భూపాల కథమారాధ్యతే హితః తదహం సకలం తుభ్యం కథయామి నిబోధ మే. యత్తు పృచ్ఛసి భూపాల కథం ఆరాధ్యతే హితః తదహం సకలం తుభ్యం కథయామి నిబోధ మే. వర్ణాశ్రమాచారవతా పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంథానాన్యత్తత్తోష కారణం. వర్ణాశ్రమాచారవతా పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంథానాన్యత్తత్తోష కారణం. యజన్ యజ్ఞాన్ యజచ్చేనం జపత్యేనం జపన్ రూపా నిఘ్నన్ అన్యాన్ హినత్యేవం ఏనం సర్వభూతో యతో హరిః. యజన్ యజ్ఞాన్ యజత్యేనం జపత్యేనం జపన్ రూపా నిఘ్నన్ అన్యాన్ హినత్యేనం సర్వభూత యతో హరిః.
तस्मात् सदाचारवता पुरुषेण जनार्दनः आराध्यते स्ववर्णोक्तधर्मानुष्ठानकारिणा ब्राह्मणक्षत्रियो वैश्यशूद्रश्च धरणीपते स्वधर्मतत्परो विष्णुमाराधयति नान्यथा ब्राह्मणक्षत्रियो वैश्यशूद्रश्च धरणीपते स्वधर्मतत्परो विष्णुमाराधयति नान्यथा परापवादं पैशून्यमनृतं च न भाषते परापवादं पैशून्यमनृतं च न भाषते अन्योद्वेगकरं चापि तोच्यते तेन केशवः परपत्नी परद्रव्य परहिंसासु यो मतिं न करोति पुमान् भूप तोष्यते तेन केशवः परपत्नी परद्रव्य परहिंसासु यो मतिं न करोति पुमान् भूपा तोष्यते तेन केशवः न ताडयति नो हन्ति प्राणिनो वन्याञ्च देहिनः यो मनुष्यो मनुष्येन्द्र तोष्यते तेन केशवः न ताडयति नो हन्ति प्राणिनो वन्याञ्च देहिनः यो मनुष्यो मनुष्येन्द्र तोष्यते तेन केशवः देवद्विजगुरूणां यः शुश्रूषासु सदोद्यतः तोष्यते तेन गोविन्दपुरुषेण नरेश्वरा देवद्विजगुरूणां यः शुश्रूषासु सदोद्यतः तोष्यते तेन गोविन्दपुरुषेण नरेश्वरा यथा आत्मनि च पुत्रे च सर्वभूतेषु यत्तथा इदकामो हरितेन सर्वदा तोष्यते सुखं यस्य रागादिदोषेण न दुष्टं नृपमानसं विशुद्धचेतसा विष्णो तोष्यते तेन सर्वदा यस्य रागादिदोषेण न दुष्टं नृपमानसं विशुद्धचेतसा विष्णु तोष्यते तेन सर्वदा वर्णाश्रमेषु ये धर्म शास्त्रोक्ता नृपसप्तमा तेषु तिष्ठन्नरो विष्णुमाराधयति नान्यथा तदहं श्रोतुमिच्छामि वर्णधर्मानशेषतः तदैवाश्रमधर्मान् च विचर्य भवीतां ब्राह्मणक्षत्रियविषां शूद्राणां च यथाक्रमं त्वमेकाग्रमना भूत्वा शृणु धर्मान् मयोदितान् ब्राह्मणक्षत्रियविषां शूद्राणां च यथाक्रमं त्वमेकाग्रमना भूत्वा शृणु धर्मन्मयोदितान् दानं दद्याद् यजेद देवान् यज्ञे स्वाध्याय तत्परः नित्योदकी भवेत् विप्र कुर्याच्चाग्निपरिग्रहं व्यत्यर्थं मृत्यर्थं याजयेच्चान्यानन्यादाप्यये तदा कुर्यात् प्रतिग्रहादानं गुर्वर्थं नान्यतो द्विजः व्युत्यर्थं वृत्यर्थं याजयेच्च अन्याजयेच्चान्यान्याध्यापये तदा कुर्यात् प्रतिग्रहादानं गुर्वर्थं नान्यतो द्विजः सर्वभूतहितं कुर्यात् नाहितं कस्यचित् द्विजः सर्वभूतहितं कुर्यात् न अहितं कस्यचित् द्विजः मैत्री समस्तभूतेषु ब्राह्मणोऽस्य उत्तमं धनं ग्रावे रत्ने च पारक्ये समबुद्धिर्भवेत् द्विजः ऋताभिगमः पत्न्यां तस्य ते चास्य पार्थिवा दानानि दद्यादिच्छातो द्विजेभ्यः क्षत्रियोऽपि यये च विविधैर्यज्ञैरधीत च पार्थिव शस्त्राजीवो महीरक्षा प्रवरा तस्य जीविका तस्यापि प्रथमे कल्पे पृथिवी परिपालनं धरित्री पालनेनैव कृतकृत्या नराधिपा दरित्री पालनेनैव कृतकृत्या नराधिपाः भवन्ति नृपतेरंसा यतो यज्ञादिकर्मणां दुष्टानां त्रासनात् राजा शिष्टानां परिपालनात् प्राप्नोत्यभिमतान् लोकान् वर्णसंस्थाकरो नृपः पाशुपाल्यं च वाणिज्यं कृषिं च मनुजेश्वरा वैश्याय जीविकां ब्रह्मा तदौ लोकपितामहः पाशुपाल्यं च वाणिज्यं कृषिं च मनुजेश्वरा
వైశ్యాయ జీవికాం బ్రహ్మ దదౌ లోకపితామా తస్యాప్యధ్యయనం యజ్ఞోదానం ధర్మచ్చ సత్యతే నిత్య నైమిత్తికాదీనాం అనుష్ఠానం చ కర్మణాం ద్విజాది సంత్రయం కర్మాతాదధ్యం తేన భోజనం క్రయ విక్రయైర్వాపి ధనైకారుద్భవేన వా శూద్రస్య సన్నతి శౌచం సేవా స్వామిన్యమాయయా అమంత్రయజ్ఞో హి తే అమంత్రయజ్ఞో యత్తేయం సత్సంగో విప్రరక్షణం దానం చ దధ్యా శూద్రో విభాగయజ్ఞైర్యజేత చ విశ్రాదికం చ తత్సర్వం శూద్రః కుర్వీత తేన వై శూద్రస్య సన్నతి శౌచం సేవా స్వామిన్యమాయయా స్వామిన్య అమాయయా అమంత్రయజ్ఞో హి అమంత్రయజ్ఞో హ్యత్తేయం సత్సంగో విప్రరక్షణం దానం చ దద్యా శూద్రోపి పాకయజ్ఞైర్యజేత చ పిత్రాదికం చ తత్సర్వం శూద్రః కుర్వీత తేన వై వృత్యాదివర్ణార్థాయ సర్వేషాం చ పరిగ్రహ వృత్యాదివర్ణార్థాయ సర్వేషాం చ పరిగ్రహ ఋతుకాలే అభిగమం స్వధారేషు మహీపతే దయా సమస్తభూతేషు తితిక్షానభిమానిత సత్యం శౌచమనాయాసో మాంగళ్యం ప్రియవాదిత మైత్య స్పృహా యథా తథా తద్వద కార్పణ్యం నరేత్వర అనసూయా చ సామాన్యా వర్ణానాం కథితా గుణాః దయా సమస్తభూతేషు తితిక్షానభిమానిత సత్యం శౌచమనాయాసో మాంగళ్యం ప్రియవాదిత మైత్య స్పృహా తథా తద్వద కార్పణ్యం నరేత్వర అనసూయా చ సామాన్యా వర్ణానాం కథితా గుణాః ఆశ్రమాణాం చ సర్వేషామేతే సామాన్యలక్షణాః గుణాన్ తదా అవద్ధర్మాన్ చ విప్రాదీనాం అమాం శృణు విప్రాదీనాం ఇమాం శృణు క్షాత్రం కర్మ ద్విజస్యోక్తం వైశ్యం కర్మ తదా భవతి క్షాత్రం కర్మ ద్విజస్యోక్తం వైశ్యం కర్మ తదా భవతి రాజన్యస్య చ వైశ్యోక్తం శూద్రం కర్మ న వైతయో సామధ్యే సతి తత్యాజ్యముభాభ్యామపి పార్థివ తదేవాపది కర్తవ్యం న కుర్యాత్ కర్మ సంకరం సామధ్యే సతి తత్యాజ్యముభాభ్యామపి పార్థివ తదేవాపది కర్తవ్యం న కుర్యాత్ కర్మ సంకరం ఇత్యేతే కథితా రాజన్ వర్ణధర్మామయా తవ ధర్మమాత్రమినాం సమ్యక్ బ్రువతోపి నిశామయా ఇత్యేతే కథితా రాజన్ వర్ణధర్మామయా తవ ధర్మమాత్రమిమాం సమ్యక్ బ్రువతో మే నిశామయా. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అధ్యాయంలో మనకి వర్ణ ధర్మాలు చెప్పడింది అనమాట. మనకి అందరికీ తెలుసు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, శూద్రుడు వర్ణాలు అనమాట. వారి ధర్మాలు ఏమిటి, ముఖ్యంగా వారు ఏమేం పనులు చేయాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఆశ్రమాచారాలు పాటించే వారి ధర్మాలు తెలియజేస్తాను ఆలకించు అని ఔరుడు చెబుతున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఈ తృతీయ అంశము అంటే 8వ అధ్యాయంలో జరిగే ఉంది. కాబట్టి ఇంకా సమయం కూడా అయిపోవచ్చింది. మనం రేపటి నుంచి రేపు శ్లోకాలు అంటే సోమవారం నుంచి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను ఒక్కటి చదువుకుందాం. కాబట్టి ఈ రోజుకి మంగళం పాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యసారిణి దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్ర పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదవాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని చ మత్వమయేశ్వర.